రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ అయ్యాక తెలంగాణలో ఆ పార్టీ జీరో అయిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా మద్దూరు మండలం బూనీడు గ్రామంలో 150 మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డిపై తీవ్ర పదజాలంతో నిప్పులు చెరిగారు. బూనీడు గ్రామంలో తాను రావడం అరగంట ఆలస్యమైతే దళిత సర్పంచ్ను సిబ్బందిని అవమానపరిచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త మహేందర్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర కాదు కదా, మోకాలతో దొర్లిన తెలంగాణలో కాంగ్రెస్ గెలవదని ఎద్దేవా చేశాడు. ధరలు వచ్చినాక కాకపోతే ఒక 5-10% సమస్యలు ఉన్నాయి, కానీ అవి కూడా సాల్వ్ చేస్తున్నాం. రెవెన్యూ సదస్సు పెట్టి కొంతమందికి ఇక్కడ గ్రామంలో ఒక 10 మంది తప్ప 90 మందికి పాస్బుక్లు వచ్చినాయి. డైరెక్ట్ రైతు బంధు పడుతుంది. ధరలు వచ్చిన తర్వాతనే మీకు డైరెక్ట్ అకౌంట్ రైతు బంధు పడుతుంది. ఏదో ఆఫీస్లో కూర్చొని మీరు లైన్లో కట్టి రైతు బంధు తీసుకుంటలే. సెక్రటరియట్ లో రైతు బంధు అకౌంట్ నాయకులు కూడా చెప్పడం అవసరం లేదు. కావాలి ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయిందో కాంగ్రెస్ జీరో అయిపోయింది తెలంగాణ అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఒక దొంగ రేవంత్ రెడ్డి అనేటోడు, ఒక దొంగ, ఒక బ్రోకర్. పీసీసీ పదవిని పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు, జీరో చేసి ఆ సొంత నాయకులే రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మనం మునుగోలు చూసినాం. ఏడిపించారు రేవంత్ రెడ్డి, ఏడ్చిండు మునుగోళ్ళ. ఈ పీసీసీ పదవి తెచ్చుకున్నా నన్ను ఎవరు వస్తలేరు, జనాలు మీరంతా తల్లిదండ్రులు అంటే ఎవరు రాలేడు. డిపాజిట్ కోల్పోయింది. అక్కడ హుజురాబాద్లో 3000 వచ్చినాయి. మునుగోలు డిపాజిట్ పోయిన నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ముందు డిపాజిట్ ధరలు వచ్చినాక కాకపోతే ఒక 5-10% సమస్యలు ఉన్నాయి, కానీ అవి కూడా సాల్వ్ చేస్తున్నాం. రెవెన్యూ